శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ ప్రథమోధ్యాయ సంక్షేప సతీచరిత్రము. శ్రీ గణేశాయ నమ. అధ సతీఖండో ద్వితీయ ప్రారభ్యతే. నారద ఉవాచ విధే సర్వం విజానాపి కృపయా శంకరస్య చ త్వయాద్భుతా హి కథితా కథా మే శివయోః శుభాః త్వన్ముఖాంబోజ సంవృత్తాం శ్రుత్వా శివకథాం పరాం అతృప్తో హి పునస్తాం వై శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో పూర్ణాంశ శంకరస్యేవ యో రుద్రో వర్ణతః పురా విధే త్వయా మహేశానః కైలాస నిలయో వసి స యోగి సర్వవిశ్వాది సురసేవ్యః సతాం గతిః నిర్ద్వంద్వః క్రీడతి సదా నిర్వికారి మహాప్రభుః. శ్రీ గణేశునకు నమస్కరించి రెండవది యగు సతీఖండము ఆరంభింపబడుచున్నది. నారదుడిట్లు పలికెను, హే బ్రహ్మన్, శంకరుని కృపచే నీకు సర్వము తెలియను. నీవు నాకు అద్భుతములైన శుభకరములైన పార్వతీ పరమేశ్వరుల గాథలను చెప్పి ఇంటివి. హే ప్రభో, నీ ముఖపద్మము నుండి వెలువడే శ్రేష్టమగు శివకథను వినినాను, కానీ నాకు ఇంకనూ తృప్తి కలుగలేదు. మరలా శివకథను వినగోరుచున్నాను. హే బ్రహ్మన్, శంకరుని పూర్ణాంశావతారమగు రుద్రుని తమరు ఇదివరలో వర్ణించి ఇంటిరి. జితేంద్రియుడు, కైలాసవాసి, మహేశ్వరుడు, యోగి, విష్ణువాది దేవతలతో సేవింపబడువాడు, సత్పురుషులకు శరణము, సుఖదుఖాది ద్వంద్వములకు అతీతుడు, వికారరహితుడు, మహాప్రభువు అగు రుద్రుడు సర్వదా క్రీడించుచున్నాడు. సోభూత్ పునర్గృహస్థశ్చ వివాహ్య పరమాం స్త్రియం హరిప్రార్థనయా ప్రీచ మంగళాం స్వతపస్వినీం ప్రథమం దక్షపుత్రి సా పశ్చాత్ సా పర్వతాత్మజ కథమేక శరీరేణ ద్వయోరప్యాత్మజా మత కథం సతీ పార్వతీ సా పునఃశివముపాగత ఏతత్సర్వం తథాన్యచ్చ బ్రహ్మన్ గదితుమర్హసి. ఆయన విష్ణువు ప్రార్థనను అంగీకరించి తన గురించి తపస్సు చేసిన పతివ్రతారత్నముకు సర్వమంగళను ప్రీతితో వివాహమాడి గృహస్థుడాయను. ఆమె ముందుగా దక్షుని కుమార్తె, తరువాత హిమవంతుని కుమార్తె. ఇది ఎట్లు పొసగును? ఒకే శరీరముతో ఇద్దరికీ కుమార్తె ఎట్లు కాగలదు? సతీ పార్వతి అయి మరలా శివుని పొందిన విధమెట్టిది. హే బ్రహ్మన్, నీవి గాథను ఇతర గాథలను పూర్తిగా చెప్పదగుదువు. సూత ఉవాచ ఇది తస్య వచశ్రుత్వా సురర్షే శంకరాత్మనః ప్రసన్న మానసో భూత్వా బ్రహ్మ వచనమబ్రవీత్. బ్రహ్మ ఉవాచ శృణుతాత మునిశ్రేష్ఠ కథయామి కథాం శుభాం యాం శ్రుత్వా సఫలం జన్మ భవిష్యతి న సంశయః పురాహం స్వసుతాం దృష్ట్వా సంధ్యాహ్వాం తనయై సహ అభవం వికృతస్తాత కామబాణ ప్రపీడితః ధర్మస్మృతస్తదా రుద్రో మహాయోగి పరప్రభుః ధిక్కృత్య మాం సుతైస్తాత స్వస్థానం గతవానయం యన్మాయా మోహితశ్చాహం వేదవక్తా చ మూఢధీః తేనాకర్షం సహాకార్యం పరమేశేన శంభునా తదీర్ష్యాయామహమాకర్షం బహూపాయాన్ సుతైః సహ కర్తుం తన్మోహనం మూఢ శివమాయా విమోహితః. బ్రహ్మ ఇట్లు పలికెను, వత్స మహర్షి వినుము, శుభకరమగు కథను చెప్పెదను. ఈ కథను విన్నవారి జన్మ సార్థకమగుటలో సందేహము లేదు. వత్స, పూర్వము నేను నా కుమారులతో కూడి ఉండగా నా కుమార్తెకు సంధ్య కనబడెను. అప్పుడు నేను మన్మథ బాణములచే పీడితుడనై వికారమును పొందితిని. అప్పుడు ధర్మునిచే స్మరింపబడి మహాయోగి మహాప్రభువునగు రుద్రుడు కుమారులతో కూడిన నన్ను నిందించెను. వత్స, ఆయన అట్లు నన్ను నిందించి తన ధామకు వెళ్ళెను. నేను వేదములను లోకములకందజేసిన వాడనే అయినా శివుని మాయచే మోహితుడనై మూర్ఘుడనైతని. అందువలన పరమేశ్వరుడు శంభుని విషయంలో దోషమును ఆచరించి తిని. శివమాయచే మోహితుడనై మూర్ఘుడనైన నేను ఆయన యందలి ఈర్ష్యచే కుమారులతో కూడి ఆయనను మోహింపజేయుటకు అనేక యత్నములను చేసి తిని. అభవం స్థేధ వై సర్వే తస్మిన్ శంభౌ పరప్రభౌ ఉపాయ నిష్ఫలాస్తేషాం మమ చాపి మునీశ్వర తదాస్మరం రమేశానం వ్యర్థోపాయ సుతైః సహ అబోధయత్స ఆగత్య శివభక్తి రతస్సుధీః ప్రబోధితో రమేశేన శివతత్వ ప్రదర్శన తదీర్ష్యామత్యజం సోహం తం హఠం న విమోహితః శక్తిం సంసేవ్య తత్ప్రీత్యో పాదయామాస తాం తదా దక్షాదసిక్నాం వీరిణ్యాం స్వపుత్రాద్ధర మోహనే. ఓ మహర్షి, పరమాత్మయగు ఆ శంభునిపై నేను వారు ప్రయోగించిన ఉపాయములన్నీయును వ్యర్థమయ్యను. ఈ రకముగా ఉపాయములన్నీయును వ్యర్థము కాగా నేను సుతులతో కూడి రమాపతిని స్మరించితిని. అప్పుడు శివభక్తి యందు తత్పరుడు జ్ఞానియగు ఆ విష్ణువు వచ్చి నా మౌఢ్యమును పోగొట్టెను.
శివతత్వమును బోధించు రమాపతి నా కళ్ళు తెరిపించెను. అప్పుడు నేను ఈర్ష్యను విడిచిపెట్టి తిని, కానీ మోహితునగు నేను మొండి పట్టును వీడలేదు. అప్పుడు శక్తిని సేవించి ఆమె అనుగ్రహముచే శివుని మోహింపజేయుట కొరకై నా కుమారుడు దక్షుని వలన వీరిని అనబడే అసిక్నియందు ఆమె జన్మించినట్లు చేసి తిని. సోమా భూత్వా దక్షసుత తపఃకృత్వాతు దుస్సహం రుద్రపత్న్య భవద్భక్త్యా స్వభక్త హితకారిణి. సోమో రుద్రో గృహీభూత్వా కార్షీలీలాం పరాం ప్రభుః మోహ ఇత్వాధ మాం తత్ర స్వవివాహే వికారదీః వివాహ్యతాం స ఆగత్య స్వగిరౌ సూతికృత్తయా రేమే బహు విమోహో హి స్వతంత్ర స్వాత్త విగ్రహాః తయా విహరతస్తస్య వ్యతీయాయ మహాన్మనే కాలసుకరస్యంభోర్నిర్వికారస్య సద్రతేః తతో రుద్రస్య దక్షేణ స్పర్ధా జాతా నిజేచ్ఛయా మహామూఢస్య తన్మాయో మోహితస్య సుగుర్వినః. ఆ ఉమాదేవి దక్షుని కుమార్తెగా జన్మించి దుస్సహమగు తపస్సును భక్తితో చేసి రుద్రునకు పత్ని అయ్యను. ఆమె తన భక్తులకు హితమును కలుగజేయును. పరమేశ్వరుడగు రుద్రుడు ఉమాదేవితో కూడి గృహి అయి లీలను ప్రకటించెను. ఆయన బుద్ధియందు వికారములేవియూ ఉండవు. ఆయన తన వివాహమునందు నన్ను మోహింపజేసెను. సృష్టిని చేయువాడు, మోహము లేనివాడు, స్వతంత్రుడు, స్వేచ్ఛచే రూపమును ధరించిన వాడునగు రుద్రుడు ఆమెను వివాహమాడి తన పర్వతమును చేరి బహువిధములా రమించెను. ఓ మహర్షి, వికారములు లేనివాడు సద్విహారీ అగు శంభుడు చిరకాలము ఆమెతో కలిసి విహరించుచు సుఖముగా గడిపెను. అప్పుడు రుద్రునకు మహామూర్ఖుడు శివమాయచే మోహితుడు గర్విష్ఠి అగు దక్షునితో తన ఇచ్ఛచేత విరోధము ఏర్పడెను. తత్ప్రభావార్థరం దక్షో మహాగర్వి విముడదీహి మహాశాంతం నిర్వికారం నినింద బహుమోహితః తతో దక్ష స్వయం యజ్ఞం కృతవాన్ గర్వితోహరం సర్వానాహూయ దేవాదీన్ విష్ణుమాం చాఖిలాధిపః నాజుహావ తథాభూతో రుద్రం రోష సమాకులః తథా తత్ర సతీం నామ్నా స్వపుత్రీం విధిమోహితః యదా నాకారితా పిత్ర మాయామోహితచేతస లీలాం చకార సుజ్ఞానాం మహాసాధ్వి శివా తదా. గొప్ప గర్వము గలవాడు, విమోహితమైన బుద్ధి గలవాడు నగు దక్షుడు మిక్కిలి శాంతుడు, వికారరహితుడునగు శివుని మాయాప్రభావముచే మిక్కిలి మోహితుడై అనేక విధములుగా నిందించెను. అప్పుడు గర్వితుడగు దక్ష ప్రజాపతి దేవతలను, ఇతరులను, నన్ను, విష్ణువును అందరినీ ఆహ్వానించి శివుడు లేని యజ్ఞమును చేసెను. మాయామోహితుడు, గర్విష్టి, రోషముతో కల్లోలితమైన మనస్సు గలవాడునగు దక్షుడు రుద్రుని సతియను తన పుత్రికను ఆ యజ్ఞమునకు ఆహ్వానించలేదు. మాయచే విమూఢమైన మనస్సు గల తండ్రి ఆహ్వానించకపోగా గొప్ప జ్ఞానవతి మహాసాధ్వియగు సతీదేవి లీలను ప్రకటించెను. అధగతా సతీ తత్ర శివాజ్ఞామధిగమ్య స అనాహుతాపి దక్షేణ గర్వినా స్వపితుర్గృహం విలోక్య రుద్రభాగం నో ప్రాప్యావగ్నాం చ తాతతః వినింద్య తత్ర తాన్ సర్వాన్ దేహత్యాగమధాకరోత్ తచ్చుత్వా దేవదేవేశః క్రోధం కృత్వాతు దుస్సహం జటాముత్కృత్య మహతీం వీరభద్రమజీజనత్ సగణం తం సముత్పాద్య కిం కుర్యామితి వాదినం సర్వాపమాన పూర్వం హి యజ్ఞధ్వంసం దిదేశః. అప్పుడు సతీదేవి శివుని ఆజ్ఞను పొంది గర్విష్ఠియగు దక్షుడు ఆహ్వానించకపోయినా పుట్టింటికి విచ్చేసెను. ఆమెకు ఆ యజ్ఞములో రుద్రుని భాగము కానరాలేదు. దానిని ఆమె తండ్రి చేసిన అవమానముగా గ్రహించి అచట ఉన్నవారిని అందరినీ నిందించి తరువాత దేహమును విడిచిపెట్టెను. దేవదేవుడగు శివుడు ఈ వృత్తాంతమును విని సహింపరాని కోపమును పొంది పెద్ద జటనొకదానిని పీకి వీరభద్రుని సృష్టించెను. వీరభద్రుని గణములతో సహా సృష్టించెను. నేను ఏమి చేయవలను అని ప్రశ్నించిన వీరభద్రునకు అందరినీ అవమానించి యజ్ఞమును ధ్వంసము చేయమని ఆదేశించెను. తదాజ్ఞాం ప్రాప్య స గణాధీశో బహుబలాన్వితః గతోరం తత్ర సహసా మహాబల పరాక్రమః మహోపద్రవమాచేర్గణాస్తత్ర తదాజ్ఞయా సర్వాన్ స దండయామాస న కశ్చిదవశేషితః విష్ణుం సంజిత్య యత్నేన సామరం గణసత్తమః చక్రే దక్ష శిరచ్ఛేదం తచ్చిరోగ్నౌ జుహావచ యజ్ఞధ్వంసం చకారాసు మహోపద్రవమాచరన్ తతో జగామ స్వగిరిం ప్రణనామ ప్రభుం శివం. గణాధీశుడగు ఆ వీరభద్రుడు శివుని ఆజ్ఞను పొంది గొప్ప సైన్యముతో కూడినవాడై శీఘ్రముగా అచటకు వెళ్ళెను. గొప్ప బలము పరాక్రమము గల ఆ వీరభద్రుని ఆజ్ఞచే గణములచట గొప్ప ఉపద్రవమును కలుగజేసరి. అతడు ఎవ్వరినీ మిగల్చకుండా అందరినీ దండించెను. గణశ్రేష్ఠుడగు అతడు ప్రయత్నపూర్వకముగా
దేవతలతో కూడిన విష్ణువుని జయించి దక్షుని తలను నరికి దానిని అగ్ని అందు వేల్చెను. గొప్ప ఉపద్రవమును కలిగించి అతడు శీఘ్రముగా యజ్ఞమును ధ్వంసము చేసి తరువాత కైలాస పర్వతమును చేరి శివప్రభువునకు నమస్కరించెను. యజ్ఞధ్వంసో భవచ్చేత్తం దేవలోకే హి పశ్యతి రుద్రస్యానుచరైస్తత్ర వీరభద్రాదిభిః కృతః మునే నీతిరియం జ్ఞేయ శృతిస్మృతిషు సమ్మత రుద్రేరుష్టే కథం లోకే సుఖం భవతి సుప్రభౌ తతో రుద్రః ప్రసన్నోభూత్ స్తుతిమాకర్ణ్యతాం పరాం విజ్ఞప్తిం సఫలాం చక్రే సర్వేషాం దీనవత్సలః పూర్వవచ్చ కృతం తేన కృపాలుత్వం మహాత్మన శంకరేణ మహేశేన నానాలీలా విహారిణ. వీరభద్రుడు మొదలగు రుద్రానుచరులు దేవతలు చూచుచుండగా ఈ తీరున యజ్ఞమును ధ్వంసమునర్చిరి. ఓ మహర్షి, మహాప్రభువు రుద్రుడు కోపించినచో లోకములో సుఖమెట్లుండును? ఈ నీతిని వేదములు స్మృతులు చెప్పుచున్నవి. మనం ఈ నీతిని తెలియవలను. అప్పుడు ఆ దేవతలందరూ చేసిన గొప్ప స్తోత్రమును విని దీనవత్సలుడగు రుద్రుడు ప్రసన్నుడై వారి విజ్ఞప్తిని సఫలము చేసెను. శుభకరుడు మహేశ్వరుడు అనేక లీలలను ప్రదర్శించి విహరించువాడు మహాత్ముడునగు రుద్రుడు ఎప్పటి వలనే కరుణను చూపెను. జీవితస్థేన దక్షోహి తత్ర సర్వే సత్కృతాః పునస్స కారితో యజ్ఞశంకరేణ కృపాలున రుద్రశ్చ పూజితస్తత్ర సర్వైర్దేవైర్విశేషతః యజ్ఞే విష్ణాధిర్భక్త్యా సుప్రసన్నాత్మభిర్మునే సతీదేహ సముత్పన్న జ్వాలాలోక సుఖావహ పతితా పర్వతే తత్ర పూజితా సుఖదాయిని జ్వాలాముఖీతి విఖ్యాతి సర్వకామ ఫలప్రద బభూవ పరమాదేవి దర్శనాత్ పాపహారిణి. ఆయన దక్షుని జీవింపజేసి అందరినీ సత్కరించెను. కృపానిదేగు శంకరుడు మరలా ఆ యజ్ఞమును చేయించెను. ఆ యజ్ఞములో దేవతలందరూ విష్ణువును ముందిడుకొని ప్రసన్నమగు మనస్సు గలవారై భక్తితో రుద్రుని ప్రత్యేకముగా పూజించిరి. ఓ మహర్షి, సతి యొక్క దేహం నుండి పుట్టినట్టియు లోకములకు సుఖమునిచ్చు జ్వాల పర్వతమునందు పడెను. అచట ఆమెను పూజించినచో సుఖములనిచ్చును. ఆ పర్వతమునందు సర్వకామనలను ఈడేర్చునట్టియు దర్శనముచే పాపములను పోగొట్టు ఆ దేవదేవి జ్వాలాముఖి అను పేర ప్రసిద్ధిగాంచెను. ఇదానీం పూజ్యతే లోకే సర్వకామ ఫలాప్తయే సంవిధాభిరనేకాభిః మహోత్సవ పురస్సరం తతశ్చ సా సతీదేవి హిమాలయ సుతాభవత్ తస్యాశ్చ పార్వతీనామ ప్రసిద్ధమభవత్తదా సా పునశ్చ సమారాధ్య తపసా కఠినేన వై తమేవ పరమేశానాం భర్తారం సముపాశ్రిత ఏతత్సర్వం సమాఖ్యాతం యత్పృష్టోహం మునీశ్వర యచ్చుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః. ఇప్పటికీ ఆమె లోకమునందు కోర్కెలన్నీ ఈడేరి ఫలములు లభించుటకై మహోత్సవ పూర్వకముగా అనేక తెరంగులలో పూజింపబడుచున్నది. ఆ తరువాత ఆ సతీదేవి హిమాలయను కుమార్తె ఆయను. అప్పుడు ఆమెకు పార్వతి అను పేరు ప్రఖ్యాతమాయను. ఆమె మరలా కఠోరముగు తపస్సును చేసి ఆ పరమేశ్వరుని భర్తగా పొందెను. ఓ మునిశ్రేష్ఠ, నీవు నన్ను ప్రశ్నించిన విషయములన్నింటినీ చెప్పితిని. దీనిని విన్నవారి పాపములన్నీను తొలగిపోవునటలో సందేహము లేదు. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే సతీ సంక్షేప చరిత్ర వర్ణనం నామ ప్రథమాధ్యాయః. శ్రీ శివమహాపురాణంలో రెండవది రుద్ర సంహితలో రెండవ ఖండలో సతీ సంక్షేప చరిత్ర వర్ణనము అనే మొదటి అధ్యాయము ముగిసినది.